Good morning students. Today I will teach you our 9th class lesson Prakriti ki Seek Kavita part Saramsh. Already మనం లాస్ట్ క్లాస్లో ప్రకృతి కి సీక్ లెసన్ చెప్పుకున్నామండి. ఈ రోజు క్లాస్లో ప్రకృతి కి సీక్ సారాంశ్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకుందాం. మీరు ఏదైతే హోంవర్క్ ఇస్తున్నామో అది దాన్ని జాగ్రత్తగా చదవడానికి మీరు ట్రై చేయాలి. ఎందుకంటే లాస్ట్ క్లాస్లో జిస్ దేశ్ మే గంగా బహతి హై సారాంశ్ చదవమని చెప్పానండి. జిస్ దేశ్ మే గంగా బహతి హై సారాంశ్, ప్రకృతికి సీక్ సారాంశ్, ఈ రెండు కనుక మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా అందులోంచి ఒక సారాంశ్ రావడానికి అనేటువంటిది మనకి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈరోజు క్లాస్లో సారాంశను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ స్టడీ మెటీరియల్స్, పేజ్ నెంబర్ 80. చూడండి, ఇక్కడ 2016 నుంచి కూడా మనకి ప్రకృతికి సీక్ కవిత యొక్క సారాంశాన్ని అడగడం జరుగుతుంది. అడిగిన ప్రతిసారి కూడా క్వశ్చన్ అనేటువంటిది మార్చి అడగడం అనేటువంటిది జరుగుతుంది. సారాంశం అదే ఉంటుంది, కానీ మనం ఇది దాని యొక్క సారాంశం అని తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి ఎన్ని రకాలుగా ప్రశ్నించడం జరిగిందో. प्रकृति के विभिन्न अंगों से हम कुछ ना कुछ सीखते हैं. प्रकृति के विभिन्न अंगों से, ప్రకృతి మానే నేచర్ యొక్క విభిన్న అంగ అంటే నేచర్లో ఉన్న ప్రతి పార్ట్ నుంచి, వేరియస్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ నుంచి మనం కుచ్ నా కుచ్ సీక్తే హై, ఏదో ఒక విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. इस कथन की पुष्टि करते हुए प्रकृति की सीख पाठ का सार अपने शब्दों में लिखिए. इस कथन की पुष्टि करते అంటే నేచర్లో ఉన్న ప్రతి పార్ట్ నుంచి ఏదో ఒక విషయాన్ని మనం నేర్చుకుంటాం అనే దాన్ని మనం నిరూపిస్తూ మీరు ప్రకృతికి సీక్ కవిత యొక్క సారాంశాన్ని రాయమని అడగడం జరిగింది. లేదా పర్వత్, సాగర్, పృథ్వీ और आसमान हमें क्या संदेश देते हैं. పర్వత్ మౌంటైన్స్ కానీ, సాగర్ అంటే ఓషన్స్ కానీ, పృథ్వీ ఎర్త్, और ఆస్మాన్ అండ్ స్కై హమే క్యా సందేశ్ దేతే హై, మనకి ఏ మెసేజ్ ఇస్తుంది అని చెప్పి అడిగారు. ఇంకొకసారి ఎట్లా అడిగారంటే ప్రకృతికి సందేశం సే హమ్ జీవన్ సఫల్ బనా సక్తే హై. ప్రకృతికి సందేశం సే, నేచర్ ఇచ్చే మెసేజెస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా హమ్ జీవన్ సఫల్ బనా సక్తే హై, మన లైఫ్ని మనం సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు. ప్రకృతికి సీక్ కవిత పాఠ్ కే ఆధార్ పర్ సమझाइए, దానిని ప్రకృతికి సీక్ కవిత పాఠ్ ద్వారా తెలియచేయమని అడిగారు. నెక్స్ట్, ప్రకృతి కే కణ్ కణ్ మే కుచ్ నా కుచ్ సందేశ్ छिपा होता है. ప్రకృతి యొక్క కణ్ ఎవరి పార్టికల్లో కూడా కుచ్ నా కుచ్ సందేశ్ छिपा होता है, ఏదో ఒక మెసేజ్, చిప్నా అంటే దాగుకొని ఉంటుంది. सोहनलाल द्विवेदी जी ने प्रकृति के माध्यम से कौन सा संदेश दिया. सोहनलाल द्विवेदी గారు ప్రకృతి కే మాధ్యం సే, ప్రకృతి ద్వారా మనకి ఏ మెసేజ్ని ఇచ్చారు అని చెప్పి అడగడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, సారాంశ్ చూడండి. ప్రకృతి కి సీక్ కవిత కి కవి శ్రీ సోహన్లాల్ ద్వివేది జీ హై. ప్రకృతి కి సీక్ కవిత యొక్క కవి శ్రీ సోహన్లాల్ ద్వివేది జీ గారు. ఉన్కా జీవన్ కాల్ 1906-1988 है. ఉన్కా జీవన్ కాల్, శ్రీ సోహన్లాల్ ద్వివేది గారు జీవన్ కాల్ అండి. జీవన్ కాల్ ఎప్పుడు జన్మించారు? 1906 అంటే 1906లో జన్మించారు. మృత్యు 1988 అంటే 1988లో ఆయన చనిపోవడం జరిగింది. अपनी अमूल्य रचनाओं से वे हिंदी साहित्य में प्रसिद्ध हुए हैं. अपनी अमूल्य रचना, అమూల్య అంటే వెలకట్టలేనటువంటి రచనలండి. ఆ రచనాओं से హిందీ సాహిత్యమే హిందీ సాహిత్యంలో ఆయన చాలా ఫేమస్ కవి అనమాట. అంటే ఈయన రచనలన్నీ కూడా చాలా వాల్యుబుల్ రచనలు ఆయన రచించడం జరిగింది. ఉన్కి ప్రముఖ రచన సేవాగ్రామ్ హై. ఉన్కి ప్రముఖ రచన, సోహన్లాల్ ద్వివేది గారి ముఖ్యమైన ఫేమస్ రచన పేరు ఏంటంటే సేవాగ్రామ్. भारत सरकार ने उन्हें पद्मश्री से विभूषित किया. भारत सरकार, इंडियन गवर्नमेंट उन्हें అతనిని పద్మశ్రీ సే విభూషిత్ కియా, పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఆయన్ని సత్కరించడం జరిగింది. నెక్స్ట్ పేరా, प्रस्तुत कविता में कवि कहते हैं कि हमारे चारों ओर की प्रकृति के कण कण में कुछ संदेश छिपा रहता है. ప్రస్తుత కవిత మే, ప్రస్తుతం మనకి ఇవ్వబడిన ఈ కవితలో కవి కెహతే హైకి, కవి ఏమని చెప్తున్నారంటే హమారే చారోం ఓర్ కి ప్రకృతికే, హమారే చారోం ఓర్ మానే 4 సైడ్స్ అన్నమాట. మనకి మన చుట్టూ 4 వైపులా ఉన్న ప్రకృతి నేచర్లో కణ్ కణ్ మానే ప్రతి పార్టికల్, కణ్ మానే పార్టికల్, ప్రతి పార్టికల్లో కూడా
కుచ్ సందేశ్ చిపా రహతా హై. కుచ్ సందేశ్ అంటే మెసేజ్ అండి. ఏదో ఒక మెసేజ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఉన్ సందేశోं का आचरण करने से हम अपने जीवन को सार्थक व सफल बना सकते हैं. उन संदेशों का आचरण करने से उन संदेश ప్రకృతిలో ఏవైతే మెసేజెస్ మన కోసం దాచబడి ఉంచిందో ఉన్కా ఆచరణ కర్నే వాటిని మనం గనక ఆచరించినట్లయితే हम अपने जीवन को सार्थक व सफल बना सकते हैं. మనం మన లైఫ్ని సార్థకం చేసుకోవచ్చు. సఫల్ అంటే సక్సెస్ఫుల్, అంటే మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మనం మారచ్చు. पर्वत हमसे कहता है कि तुम भी अपना सिर उठाकर मुझ जैसे ऊंचे బ్రాకెట్లో ఇవ్వబడింది చూడండి, లంబే బన్ జావో అని. పర్వత్ హంసే कहता है कि ఈ మౌంటైన్స్ అనేవి మనతో చెప్తున్నాయటండి. తుంబి అపనా సిర్ ఉఠాకర్, సిర్ మానే హెడ్, నువ్వు కూడా నీ తల ఎత్తుకొని ముజ జైసే ఊంచే బన్ జావో, ఊంచే లంబే అంటే హైట్గా. మౌంటైన్స్ చాలా ఎత్తుగా కనిపిస్తూ ఉంటాయి కదండి మౌంటైన్స్ అనేవి. అవి మనకి ఏం మెసేజ్ ఇస్తున్నాయంటే నాలాగా మీరు కూడా ఎత్తుగా లైఫ్లో ఎదగాలి అంటే మీరు ఎత్తుగా ఎదగాలి అంటే మీరు ప్రపంచంలో అందరికంటే గొప్ప క్యారెక్టర్ మీరు కలిగి, గొప్ప క్యారెక్టర్ మనకు ఉన్నప్పుడు అందరూ మన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కదండి. ఆ మౌంటైన్ అనేటువంటిది ఎత్తుగా ఉండడం వల్ల ఖచ్చితంగా అది అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి చెప్తోంది ఏమని చెప్పి, నాలాగా మీరు కూడా మీ క్యారెక్టర్ పరంగా అందరికంటే ఉన్నతమైన స్థితిలో మీరు ఉండాలి అని చెప్పి మౌంటైన్ చెప్పడం మనకి జరుగుతుంది. अर्ध है कि सब में ऊंचा रहना महान गुण है. अर्ध है कि అంటే మౌంటైన్ మనతో చెప్పింది కదా అందరికంటే హైట్ ఎత్తైన స్థితిలో ఉండాలి అని చెప్పి. దాని అర్థం ఏంటంటే సబ్ మే ఊంచా రహనా మహాన్ గుణ్ హై. సబ్ మే ఊంచా రహనా అందరికంటే ఊంచా రహనా ఎత్తుగా ఉండడం అనేటువంటిది గ్రేట్ క్వాలిటీ. మహాన్ గుణ్ మానే గ్రేట్ క్వాలిటీ అంటే ఫిజికల్గా కాదండి. ఆల్రెడీ లెసన్ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం, అది ఫిజికల్గా కాదు, మన యొక్క క్యారెక్టర్ పరంగా మన సక్సెస్ఫుల్ పర్సన్గా మనం ఒక ఎత్తైన స్థితిలో మనం ఉండాలి అని చెప్పి మౌంటైన్ మనకి సజెస్ట్ చేస్తూ ఉంది. సముద్ర లహరాతే कहता है कि मैं जैसे गहरा हूँ वैसे तुम भी अपने मन गहरे और विशाल बनाओ. సముద్ర లహరాతే कहता है कि సముద్రం లహరానా అంటే టు రిపెల్, ఉప్పొంగుతూ. సముద్రం ఏం చేస్తూ ఉందండి, ఎప్పుడు కూడా ఉప్పొంగుతూ ఉంటుంది కదా, అలలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి. సముద్రం ఏం చెప్తుంది, మై జైసే గహరా హూ. గహరా మానే డీప్, లోతు. సముద్రం చాలా లోతుగా ఉంటుంది కదండి. మనకి సముద్రం ఒడ్డున కూడా కొన్ని దొరుకుతూ ఉంటాయి, గులకరాళ్ళు దొరుకుతుంటాయి, షెల్స్ దొరుకుతూ ఉంటాయి, సీప్ శంఖాలు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి కదా. కానీ మనకి చాలా విలువైన ముత్యాలు ఎక్కడ దొరుకుతూ ఉంటాయి, మోతీ అంటాం హిందీలో. అవి సముద్రం లోపలికి గహరా లోతుగా వెళ్ళినప్పుడు మాత్రమే మనకి అవి దొరుకుతూ ఉంటాయి. సముద్రం కూడా మనకి చెప్తోందండి ఏమని, మై జైసే గహరా హూ, నేను ఎంత డీప్ లోతుగా ఉన్నానో, वैसे तुम भी अपने मन गहरे और विशाल बनाओ. అదే విధంగా నీ మనసు కూడా గహరే, అంత డీప్ లోతుగా. అంటే ఏ విషయాన్నైనా మనం ఆలోచించినప్పుడు పైగా ఆలోచిస్తూ పని చేస్తామంటే అది సక్సెస్ అవ్వండి. దాని గురించి డీప్గా ఆలోచించడం నేర్చుకోమని చెప్తోంది. और విశాల్ బనావో. విశాల్ అంటే బ్రాడ్ మైండెడ్, అంటే మీరు కూడా విశాలంగా ఆలోచించాలి. ఎవరికైనా హెల్ప్ చేయడం విషయంలో కానీ ఏదైనా సరే చాలా ఎంత మీరు కూడా మీ మనసుని విశాలం చేసుకోవాలి అని చెప్పి లోతుగా ఆలోచించాలి. ఏ విషయం గురించి అయినా మీరు చాలా విశాలమైన భావనలు కలిగి ఉండాలి అని చెప్పి సముద్రం మనకి చెప్తూ ఉంది. మానే గహరాయి సే సోచో. మానే అంటే దీని అర్థం ఏంటంటే గహరాయి సే సోచో, గహరాయి డీప్గా మీరు థింక్ చేయండి అని చెప్పి సముద్రం మనకి చెప్తూ ఉంది. समुद्र के चंचल तरंग उठ उठ कर गिरते हैं. समुद्र के चंचल तरंग, చంచల్ మానే అంటే కాన్స్టెంట్గా ఉండవు అండి వేవ్స్. అవని తరంగ్ అంటే వేవ్స్. ఇవి ఏం చేస్తూ ఉంటాయి, ఉట్ ఉట్ కర్ గిడితే హై. ఉట్నా అంటే పైకి లేస్తూ ఉంటాయి, కిందకి పడిపోతూ ఉంటాయి కదా. क्या तुम समझ सकते हो कि वे क्या कह रहे हैं. అవి ఆ వేవ్స్ మనతో ఏం చెప్తున్నాయో సమజ్ రహే హో, నువ్వు అర్థం చేసుకుంటున్నావా అని చెప్పి అడుగుతున్నారు. वे कहना चाहते हैं कि तुम भी उनके जैसे अपने दिल में मीठी और कोमल आशाएं भर लो. वे कहना चाहते हैं. वे అంటే ఇక్కడ వేవ్స్ అంటే మనతో ఏం చెప్పాలనుకుంటున్నాయి, तुम भी उनके जैसे
तुम भी उनके जैसे మీరు కూడా వేవ్స్ లాగా अपने दिल में मीठी और कोमल आशाएं भर लो। अपने दिल में మీ యొక్క హార్ట్స్ లో మీ హృదయాలలో మీఠీ और మీఠీ స్వీట్ తీయని और कोमल आशाएं भर लो। స్వీట్ అండ్ సాఫ్ట్ డిజైర్స్ మీ హార్ట్లో నింపుకోమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఆశ లైఫ్లో మేము ఈ స్థితిలో ఉండాలి అని చెప్పి మనం ఎప్పుడైతే మన మనసులో ఒక కోరిక అనేది ఉంటుందో ఖచ్చితంగా దాన్ని మనం పూర్తి చేసుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉంటామండి. క్యోంకి ఆశాకో సఫల్ బనానే కా ప్రయత్న జరూర్ కర్తే హో. ఆశాకో సఫల్ బనానే కా ప్రయత్న అంటే ఏదైతే మనం ఆశించామో మేము లైఫ్లో ఈ మంచి పొజిషన్లో మేము ఉండాలి, లేదంటే దీన్ని మేము ఖచ్చితంగా సాధించాలని ఏదైతే ఆశ నీ మనసులో నువ్వు నింపుకొని ఉన్నావో उनको सफल बनाने का ఆశని పూర్తి చేసుకోవడానికి ప్రయత్న జరూర్ కర్తే హో. నువ్వు జరూర్ అంటే కంపల్సరీ నువ్వు ట్రై చేస్తావు. ఖచ్చితంగా దురాశ ఉండకూడదు, కానీ ఖచ్చితంగా ఆశ అనేది మాత్రం మన మనసులో ఉండాలి అండి. ఎప్పుడైతే ఆశ నీ మనసులో ఉంటుందో దాన్ని పూర్తి చేసుకోవడానికి ఖచ్చితంగా నువ్వు ట్రై చేస్తావు. धरती हमसे कहते हैं कि चाहे जिनकी जितनी बड़ी जिम्मेदारी तुम्हें पूरी करनी है धैर्य के साथ उसे पूरा करो. ధర్తీ హంసే कहती है कि ధర్తీ ఈ పృథ్వీ మనతో చెప్తోందటండి ఏమని, జితనీ బడి జిమ్మేదారీ తుమ్హే పూరీ కర్నీ హై. జితనీ బడి జిమ్మేదారీ మానే రెస్పాన్సిబిలిటీస్. నువ్వు ఎంత గొప్ప రెస్పాన్సిబిలిటీస్ నువ్వు పూర్తి చేయవలసి వచ్చినప్పటికీ ధైర్యకి సాత్ ఉసే పూరా కరో. ధైర్యంతో నీ బ్రేవ్నెస్ నువ్వు విడిచిపెట్టొద్దు, ధైర్యంతో దాన్ని నువ్వు పూర్తి చేయమని చెప్తోంది. అంటే మనకి లైఫ్ అనేది అందరికీ కూడా కష్ట సుఖాలు రెండు ఉంటూ ఉంటాయండి. కానీ ఎప్పుడైతే ఆ కష్టాన్ని మనం భరిస్తామో తర్వాత ఆ సుఖం యొక్క విలువ మనకి ఇంకా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. అంటే ఒక నైట్ ఏ విధంగా వస్తుందో దాని వెనక ఏమొస్తుందండి, పగలు అనేది ఆ వెలుగు అనేది కూడా వస్తుంది. అదే విధంగా మనం కూడా ఈ కష్టాలని భరించి ముందుకు వెళ్ళినప్పుడే లైఫ్లో మనం సక్సెస్ అవుతాం. దాన్ని ఎవరిని చూసి నేర్చుకోమని చెప్తున్నారండి ఇక్కడ కవి సోహన్ లాల్ ద్వివేది గారు. పృథ్వీని చూసి అంటే ఈ భూమిని చూసి నేర్చుకోమని మనకి చెప్పడం జరుగుతుంది. आकाश कहता है कि मुझ जैसा पूरा फैलकर सारी दुनिया ढक लो. ఆకాష్ कहता అంటే ఈ స్కై మనతో చెప్తోందటండి ఏమని, ముజు జైసా పూరా ఫైల్కర్ నాలాగా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి సారీ దునియా ఢక్లో మొత్తం ఈ వరల్డ్ అంతా కూడా ఢక్ లేనంటే టు కవర్ మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కవర్ చేయాలి. అవును కదండి, మొత్తం స్కై ఏం చేస్తుంది, మొత్తం ఈ వరల్డ్ అంతా కూడా కవర్ చేస్తుంది. అదే విధంగా మనం కూడా ఒక గ్రేట్ వర్క్ మనం చేసినప్పుడు, ఒక గొప్ప పనిని మనం చేసినప్పుడు మొత్తం ప్రపంచం అంతా మన గురించి చెప్పుకుంటుంది కదా. ఆ విధంగా మనం కూడా ఏం చేయాలంటే ఇతరుల మీద మన ప్రభావాన్ని ఇన్ఫ్లుయెన్స్ ని చూపించగలగాలి. అది మన స్కైని చూసి నేర్చుకోవాలని చెప్పి కవి చెప్పడం జరిగింది. మానే మహాన్ బన్కర్ సబ్ పర్ అప్నా ప్రభావ్ దిఖావో. గొప్పగా ఉన్నట్లయితే ప్రతి వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు కదండి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు కవి, మహాన్ బన్కర్ అందరి మీద గొప్పవారిగా మనం ఉండి అందరి మీద మన ప్రభావాన్ని చూపించాలి అని చెప్పి కవి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, సారాంశం అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. అర్థగ్రాహ్యత ప్రతిక్రియలో ఫస్ట్ వన్, నదియా खेती के लिए किस प्रकार उपयोगी है. नदियां माने रिवर्स, खेती के लिए खेती माने అగ్రికల్చర్. మనకి ఈ రివర్స్ అనేవి అగ్రికల్చర్ కి ఏ విధంగా యూస్ఫుల్ గా ఉంటున్నాయి అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఆన్సర్, నదియా పహాడోం సే నికల్తీ హై. నదియా ఈ రివర్స్ అనేటువంటిది పహాడోం సే నికల్తీ హై. ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయండి, కొన్ని నదులు మౌంటైన్స్ లో జన్మిస్తూ ఉంటాయి కాబట్టి మౌంటైన్స్ నుంచి వస్తూ ఉంటాయి. पहाड़ों में रास्ता बनाकर जंगलों से होकर मैदान में बहती हैं. पहाड़ों से में रास्ता बनाकर, रास्ता माने వే అండి. పహాడ్ ఈ మౌంటైన్స్ లో జన్మించి అక్కడి నుంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకుని జంగలం సే హోకర్ ఫారెస్ట్ నుంచి ప్రవహిస్తూ మైదాన్ మే బహతీ హై. మైదాన్ అంటే మనం నివసించే ప్రదేశాల్లోకి ప్రవహిస్తూ వస్తూ ఉంటాయండి. ప్రాణి మాత్ర కే లియే నదియోं का पानी बहुत उपयोगी है. ప్రాణి మాత్ర కే లియే ఈ భూమి మీద నివసించే ప్రతి ప్రాణి అంటే అది యానిమల్ అవ్వచ్చు, బర్డ్ అవ్వచ్చు, హ్యూమన్ బీయింగ్ అవ్వచ్చు, ప్రతి వాళ్ళకి కూడా పానీ బహుత్ ఉపయోగి హై. ఈ వాటర్ అనేది చాలా ఉపయోగం అండి. వాటర్ లేకుండా ఏ ప్రాణి కూడా జీవించి ఉండడం అనేటువంటిది జరగదు. खेती के लिए उपजाऊ भूमि तैयार करने का काम नदियां करती हैं. खेती के लिए
ఉపజావు భూమి తయారు करने के काम खेती అంటే మన అగ్రికల్చర్ చేయాలి, అగ్రికల్చర్ పంటలు పండించాలి అనుకోండి, ఖచ్చితంగా భూమిని తయారు చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, వాటర్ తో భూమి అంతా కూడా చక్కగా తడుపుకోవాలి, తర్వాత పొలాన్ని మనం దున్నాలి. ఈ విధంగా చేయడం కోసం నదియాం కర్నే కా కామ్ నదియాం కర్తీ హై. ఈ పనులన్నిటికీ కోసం మనకి వాటర్ కావాలి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందానికి మనకి నదుల ఈ రివర్స్ నుంచి మనకి వాటర్ అనేటువంటిది దొరుకుతుంది. నదియోं के पानी से ही खेतों की सिंचाई होती है. నదియోं के पानी से ही రివర్స్ లో ఉన్న వాటర్స్ వల్లే ఖేతోं की सिंचाई होती है. ఈ ఫీల్డ్స్ కి ఇరిగేషన్ అనేటువంటిది మనకి కేవలం ఈ రివర్స్ వల్లే మనకి జరుగుతూ ఉంటుంది. किसान अनाज के साथ साथ विविध तरकारियां और खाद्यान्न भी उसी पानी से पैदा करते हैं. కిసాన్ అనాజ్ కే సాత్ సాత్, కిసాన్ అనాజ్ అంటే ప్యాడీతో పాటుగా వివిధ తర్కార్యం రకరకాలైన వెజిటేబుల్స్ ఆరు ఖాద్యాన్నవి అంటే మిగతా తినే పదార్థాలన్నీ అంటే పప్పు దినుసులు ఇవన్నీ ఉంటాయి కదండి, వాటిలన్నిటిని కూడా ఉసి పానీసే पैदा करते हैं. ఈ రివర్స్ నుంచి వచ్చే వాటర్ ద్వారానే పంటలు పండించడం అనేటువంటిది జరుగుతుంది. नदियों पर बांध बनाकर पानी इकट्ठा किया जाता है. నదియోं पर बांध बनाकर అంటే చూడండి, మనకి మన భారతదేశంలో చూసినట్లయితే ఇండియాలో మనకి 1 ఇయర్ లో 2 పంటలని పండిస్తూ ఉంటాం కదా. మరి వర్షాకాలంలో పంటలు పండుతూ ఉంటాయి. మరి మిగతా పంట పండించుకునే టైంలో మనకి ఈ వర్షం అనేది ఉండదు. కాబట్టి ఏం చేస్తూ ఉంటామండి, ఈ రివర్స్ నుంచి వచ్చే వాటర్ ని డ్యామ్స్ లో రూపంలో డ్యామ్స్ కట్టుకొని అందులో వాటర్ అంతా కూడా స్టోర్ చేసుకుని రెండవ పంటకి మనం దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నదియోं पर बांध बनाकर पानी इकट्ठा किया जाता. इकट्ठा करना అంటే స్టోర్ చేయడం. అంటే ఈ రివర్స్ లో వాటర్ అంతా కూడా వేస్ట్ గా ఇందులోకి వెళ్ళిపోతుందంటే సముద్రంలో కలిసిపోతుంది కదా, అట్లా వెళ్లకుండా డ్యామ్స్ కట్టి వాటర్ ని స్టోర్ చేస్తాము. నహరేం నికాలి జాతి హై. మరి ఈ రివర్స్ దగ్గర నుంచి నహరేం అనే కెనాల్స్ అండి, కాలువల్ని తవ్వుతూ ఉంటారు. అంటే ఆ కాలువల ద్వారా ఈ విలేజెస్ కి వాటికి కూడా వాటర్ అనేటువంటిది వెళ్తూ ఉంటుంది అనమాట. నహరోं ద్వారా సించాయి కా काम सुचारू रूप से होता है. ఈ కెనాల్స్ ద్వారా ఇరిగేషన్ అనేటువంటిది కరెక్ట్ అయిన విధానంలో జరుగుతూ ఉంటుంది. हमारे भारत में खेती पूरी तरह नदियों पर निर्भर रहती है. हमारे भारत में మన ఇండియాలో ఖేతి అనేటువంటిది అగ్రికల్చర్ పూర్తిగా దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి, నదియా అంటే రివర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే రెయినీ సీజన్ లో చక్కగా వర్షాలు కురిసాయి అనుకోండి, మనం దాని ద్వారా ఒక పంటను పండించుకుంటూ ఉంటాం. లేదు అంటే ఖచ్చితంగా మనకి వాటర్ ఎక్కడి నుంచి రావాలి, ఈ డ్యామ్స్ లో స్టోర్ చేసిన వాటర్ కెనాల్స్ ద్వారా మనకి పొలాల దగ్గరికి రావాల్సి ఉంటుంది. इस तरह खेती के हर काम के लिए नदियां बहुत उपयोगी हैं. ఈ విధంగా ఖేతికే హర్ కామ్ కే లియే మనం పంటలు పండించుకునే ప్రతి పనికి నదియా బహుత్ ఉపయోగి హై. రివర్స్ అనేవి చాలా యూజ్ఫుల్ గా ఉంటాయి. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఋతువుం కే నియంత్రణ మే పర్వత్ కైసే సహాయక్ హోతే హై. ఋతువుం కే నియంత్రణ అంటే ఋతువు అనే సీజన్స్ అన్నమాట. ఈ సీజన్స్ ని కంట్రోల్ చేయడంలో పర్వత్ కైసే సహాయక్ హోతే హై. ఈ మౌంటైన్స్ అనేవి ఏ విధంగా మనకు యూస్ఫుల్ గా ఉంటాయి అంటే సీజన్స్ ని కంట్రోల్ చేయడంలో మౌంటైన్స్ యొక్క పాత్ర ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. పర్వత్ తో అక్సర్ ఊంచే హోతే హై. మనం లెసన్ లో నేర్చుకున్నాం కదండి, ఈ మౌంటైన్స్ అనేవి ఖచ్చితంగా ఎలా ఉంటాయి, ఊంచే హోతే, చాలా హైట్ ఎత్తుగా ఉంటాయి. పర్వత్ ప్రకృతికి సంపద హై. ఈ మౌంటైన్స్ అనేవి నేచర్ యొక్క వెల్త్. ఇన్సే కై లాభ్ హై. ఈ మౌంటైన్స్ తో మనకి చాలా యూజెస్ ఉపయోగాలు అనేవి ఉన్నాయి. హమే బహుత్ సహాయక్ హోతే హై. ఈ మౌంటైన్స్ మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయండి. ఇన్కి तलहटों में अनेक पेड़ पौधों के होने के कारण हमेशा हरियाली और ठंडक बनी रहती है. ఈ మౌంటైన్స్ చాలా ఎత్తుగా ఉంటాయి కదండి, అక్కడ అనేక పేడ పౌదే హోనేకే కారణ్ పర్వత శిఖరాలలో చాలా చెట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ హమేషా హరియాలి, ఎప్పుడు గ్రీనరీ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. టండక్ బనీరాతి అంతా కూడా కాదండి, ఎక్కువగా మనం ప్లాంట్స్ ని ట్రీస్ ని పెంచామంటే ఖచ్చితంగా వాతావరణం అంతా ఎలా ఉంటుందండి, కూల్ గా ఉంటుంది కదా. హమేషా కాబట్టి ఎలా ఉంటుందంటే టండక్ బనీరాతి హై, చల్లగా కూడా ఉంటుంది. खासकर समुद्र की तेज हवाओं से पर्वत देश की रक्षा करते हैं. खासकर ముఖ్యంగా సముద్ర की तेज हवाओं से, ఈ సముద్రం మీద నుంచి వచ్చే తేజ్ హవా, తేజ్ అంటే చాలా ఫాస్ట్ గా, ఈ సముద్రాల మీద నుంచి చూడండి గాలి చాలా వేగంగా వీస్తూ ఉంటుంది కదా, అలా వచ్చే వాటి నుంచి
పర్వత్ దేశ్ కి రక్ష కర్తే హై. ఈ మౌంటైన్స్ అనేటువంటి మన కంట్రీని రక్షిస్తూ ఉంటుంది కదా. మనకి ఒకవైపు నార్త్ సైడ్ హిమాలయాస్ ఉన్నాయి, 3 సైడ్స్ కూడా ఓషన్స్ ఉండడం జరిగిందండి. కాబట్టి అటువైపు నుంచి మనకి ఏదైతే వేగంగా వీచే గాలుల నుంచి మౌంటైన్స్ మన కంట్రీని ఏం చేస్తూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది. తూఫాన్, ఆంधी आदि ప్రకృతి సంబంధి అనేక హాలతో సే ఏ హమే బచాతే హై. తుఫాన్ పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు, ఆంधी స్ట్రామ్ అన్న కూడా పెద్ద తుఫాన్లు వచ్చిన ఆది ప్రకృతి సంబంధి అనేక హాలతో మే ఇలా నేచర్ కి సంబంధించిన అనేక విపత్తులు వచ్చినప్పుడు ఏ హమే బచాతే హై. ఈ మౌంటైన్స్ అనేవి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ऐसे पर्वत ऋतुओं के नियंत्रण में भी बड़े सहायक होती है. ఇటువంటి మౌంటైన్స్ అనేటువంటివి ఋతువుం కే నియంత్రణ మే బి సీజన్స్ ని కంట్రోల్ చేయడంలో కూడా బడే సహాయక్ అవుతాయి, చాలా హెల్ప్ఫుల్ గా మనకి ఉంటాయటండి. ఉన్హీ కే కారణ్ మౌసమ్ సమయ పర్ ఆతే హై. ఈ మౌంటైన్స్ వల్లే సీజన్స్ అనేవి ఇన్ టైమ్ లో మనకి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. मेघों को रोककर वर्षाएं सही समय पर आने में इनका खास महत्व रहता है. मेघों को रोककर ఈ క్లౌడ్స్ ని ఆపి వర్షాయం సహీ సమయ పర్ ఈ రైన్స్ అనేవి కరెక్ట్ టైంలో మనకి కురవడానికి కూడా ఈ మౌంటైన్స్ అనేవి మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయటండి. इस तरह हम देखते हैं कि ऋतुओं के नियंत्रण में पर्वत हमें बड़े सहायकारी होते हैं. इस तरह हम देखते हैं कि ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఋతువుం కే నియంత్రణ మే ఈ సీజన్స్ ని కంట్రోల్ చేయడంలో పర్వత బడే సహాయకారి హోతే హై. మనకి మౌంటైన్స్ చాలా హెల్ప్ఫుల్ గా ఉండడం అనేటువంటిది జరుగుతుందండి. ఇవి ఈ 2 కూడా అర్ధగ్రాహ్యత ప్రతిక్రియల క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 79 లో అభివ్యక్తి సృజనాత్మకత క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి ఈ లెసన్ నుంచి కంపల్సరీ సారాంశ గాని స్మాల్ క్వశ్చన్ గాని ఇవ్వడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా చదవండి. అభివ్యక్తి సృజనాత్మకతలో ఫస్ట్ వన్, పర్వత్ హమే సిర్ ఉఠాకర్ జీనే కే లియే క్యోం కహ రహా హోగా. మౌంటైన్స్ మనని సిర్ ఉఠానే తల ఎత్తుకుని జీవించాలి అని చెప్పి క్యోం కహ రహా హోగా ఎందుకని చెప్పి ఉండవచ్చు. పర్వత్ హమేషే బడే బడే శిఖరోం కే కారణ్ ఊంచే రహతే హై. పర్వత్ హమేషా ఈ మౌంటైన్స్ అనేవి ఎల్లప్పుడూ బడే బడే శిఖరోం కే కారణ్, శిఖర్ మానే పీక్స్ అన్నమాట, ఎత్తైన శిఖరాలు ఉండడం వల్ల ఊంచే రహతే హై ఎత్తుగా ఉంటాయి. यदि हम अच्छे से अच्छे काम और बड़प्पन के कार्य करें तो हम भी उन्हीं के कारण उन्हीं के तरह दुनिया में आदर के साथ सिर उठा करके रहेंगे. यदि हम अच्छे से अच्छे काम, यदि ఒకవేళ మనం అచ్చేసే అచ్చే కామ్ మంచి పనులు, అచ్చా అంటే ఏంటంటే గుడ్ కదా, మనం మంచి పనులు చేసినప్పుడు ఆరు బడప్పన్కే కార్య కరేతో, బడప్పన్ అంటే గ్రేట్ గొప్ప పనులు మనం చేసినప్పుడు हम भी उन्हीं के तरह మనం కూడా उन्हीं అంటే మౌంటైన్స్ లాగానే दुनिया में आदर के साथ सिर उठा करके रहेंगे. उन्हीं के అంటే మౌంటైన్స్ లాగా దునియాలో ఈ వరల్డ్లో ఆదర్ కే సాత్ రెస్పెక్ట్ అంటే మనం మంచి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా మనకి రెస్పెక్ట్ అనేది మనకి ఇస్తారండి. సిర్ ఉఠా కర్కే రహేంగే తల ఎత్తుకొని మనం రెస్పెక్ట్ గౌరవంతో జీవించవచ్చు. హమారా జీవన్ ఉన్నత్ బనేగా, అంతేకాదండి మన లైఫ్ అనేది చాలా గొప్పగా తయారవుతుంది. హమ్ దునియా మే ఆదరణీయ బనేంగే, మనం ఎప్పుడైతే గ్రేట్ గొప్ప పనులు చేస్తామో దునియా మే ఆదరణీయ బనేంగే, మనం ఈ వరల్డ్లో ఒక రెస్పెక్టబుల్ పర్సన్స్గా మనల్ని గుర్తిస్తారు. इसलिए हम अच्छे अच्छे काम करते हुए पर्वतों के जैसे सिर खड़ा करके रहने के लिए पर्वत ऐसा कह रहा होगा. इसलिए हम अच्छे अच्छे काम करते हुए ఈ విధంగా మనం మంచి మంచి పనులు చేస్తూ పర్వతం కే జైసే మౌంటైన్స్ లాగా సిర్ ఖడా కర్కే, అక్కడ ఉఠాకర్ని ఇచ్చాడు బ్రాకెట్లో, ఖడా కర్కే అంటే తల ఎత్తుకొని, రహనే కే లియే పర్వత్ ఐసా కహ రహా హోగా తల ఎత్తుకొని జీవించాలి అని చెప్పి మౌంటైన్స్ మనతో చెప్పి ఉండవచ్చు. సెకండ్ వన్, విపత్తియోं का सामना हमें कैसा करना चाहिए. విపత్తియోం అంటే ప్రాబ్లమ్స్ అండి, ట్రబుల్స్ అనేవి మన అందరి లైఫ్లో వస్తూనే ఉంటాయి కదా, వాటిని మనం సామ్నా కైసే కర్నా చాహియే, ఈ ప్రాబ్లమ్స్ని మనం ఏ విధంగా ఫేస్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. ధైర్య, సమయస్ఫూర్తి, ఉపాయ్, సాహస్ और सोच विचार के साथ हम विपत्तियों का सामना कर सकते हैं. ప్రాబ్లమ్స్ అనేవి ట్రబుల్స్ అనేవి మన లైఫ్లో వచ్చినప్పుడు ధైర్యంతో, సమయస్ఫూర్తితోటి, ఉపాయతోటి, అంటే చూడండి ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోగలం. ఫిజికల్గా వీక్గా ఉన్నాం అనుకోండి, మనం
బుద్ధి బలంతో కొన్ని ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకుంటూ ఉంటాం. సాహస్ బ్రేవ్ ధైర్యంగా और सोच विचार के साथ सोच विचार అంటే చక్కగా థింక్ చేసి हम विपत्तियों का सामना कर सकते हैं. ఈ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయొచ్చు. हम पृथ्वी से धैर्य न छोड़ने की भावना को ग्रहण करके विपत्तियों का सामना कर सकेंगे. हम पृथ्वी से మనం ఎర్త్ నుంచి ధైర్య నా చూడనేకి భావనకు గ్రహణ करके ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు అనే భావనని భూమి నుంచి మనం నేర్చుకొని విపత్తిयों का सामना कर सकेंगे. ఈ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్ చూడండి. प्रकृति के अन्य तत्व जैसे नदियाँ, सूरज, पेड़ आदि हमें क्या सीख देते हैं. ఇప్పటి వరకు మనకి నేచర్లో ఉన్న మౌంటైన్స్ గురించి, నెక్స్ట్ ఓషన్స్ గురించి, ఇంకా ఏం చెప్పారు, స్కై, ఎర్త్, ఇటువంటి వాటి గురించి మనకు చెప్పడం జరిగింది కదా. అవి కాకుండా నేచర్లో ఇంకా చాలా ఉన్నాయి. ఏమేమి ఇచ్చారు చూడండి. నదియాం అంటే రివర్స్, సూరజ్ అంటే సన్, పేడ్ అంటే ట్రీస్. ఆది హమే క్యా సీక్ దేతే హై, ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయి అని చెప్పి అడుగుతున్నారు. ఆన్సర్, प्रकृति के अन्य तत्व जैसे नदियाँ, सूरज, पेड़ आदि हमें ये सीख देते हैं. ప్రకృతిలో ఉన్న మిగతావి ఏవేవి, నదులు కానీ, సూరజ్ కానీ, పేడ్ కానీ మనకి ఈ విషయాల్ని నేర్పిస్తున్నాయి. నదియా నిర్మల్ రహనే, నది చూడండి ఎప్పుడు చాలా పవిత్రంగా ప్యూర్గా ఉంటుంది కదా. రివర్స్లో వాటర్ అంతా మనం దాన్ని పొల్యూట్ చేసేస్తున్నాం. కానీ ఆ మౌంటైన్స్ నుంచి ఎక్కడి నుంచి అయితే నదులు ఉద్భవిస్తాయో చాలా ప్యూర్ వాటర్ వాటిలో ప్రవహిస్తూ ఉంటుందండి. దాన్ని చూసి మనం నిర్మలంగా ఉండడం నేర్చుకోవాలి. మీటే మీటే మృదుల్ ఉమంగంకో భర్నే, అంతేకాకుండా మీటే తీయని ఆశల్ని మన మనసులో నింపుకోవడం. తదా పరోపకారికి భావన కా సీక్ దేతి హై, అంతేకాదంటే పరోపకారికి భావన, ఇతరులకి హెల్ప్ చేయాలి అనే భావనను ఈ రివర్స్ నుంచి మనం నేర్చుకోవాలి. అవును కదండి, భూమి మీద ఉన్న సకల ప్రాణులన్నీ జీవించి ఉన్నాయంటే కేవలం వాటర్ మీద మనం డిపెండ్ అయి ఉంటున్నాం. అంటే ఆ రివర్స్లో ఉన్న వాటర్ని మనం డ్రింకింగ్ వాటర్గా తీసుకుంటున్నాం కాబట్టి మనం జీవించి ఉంటున్నాం. కాబట్టి నదుల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే పరోపకారికి భావన అనేది మనం నేర్చుకోవచ్చు. సూరజ్, నెక్స్ట్ సన్ గురించి చెప్పడం జరిగింది చూడండి. जगने और जगाने तथा सकल जीवों का आधार बनने का सीख देता है. సన్ మనకి ఏం నేర్పిస్తున్నారు అంటే జగనే ఔర్ జగానే, జగనా అంటే మనం మేల్కోవడం, టు వేకప్ అండి. జగానా అంటే పక్కవాడిని మేల్కొల్పడం, అంటే మనం మేల్కోవడం, ఇతరులని మేల్కొల్పడం అనేటువంటిది. తదా సకల్ జీవోं का ఆధార్ बनने का सीख दे. సకల్ జీవోं का ఆధార్, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి, పైన చెప్పుకున్నట్టుగా వాటర్ లేకుండా ఈ విధంగా అయితే మనం జీవించలేము. ఈ సన్ నుంచి వచ్చే ఆ వేడి ఏదైతే ఉందో, ఒక మొక్క పెరగాలి అనుకోండి, ఖచ్చితంగా మనకి ఏ విధంగా వాటర్ అవసరం, ఏ విధంగా సాయిల్ అవసరం, అదే విధంగా హీట్ అనేది కూడా అవసరమే కదా. అదేవిధంగా మనకి కూడా ఆ వేడి అనేది ఖచ్చితంగా అవసరమే ఉంటుంది. అంటే సన్ లేకపోతే ఈ ఎర్త్ మీద ఏ ప్రాణి కూడా జీవించి ఉండదు కదా. కాబట్టి చెప్తున్నారు ఏమని చెప్పి, అన్ని ప్రాణులకి ఆధారంగా ఉండడం అనేది సన్ నుంచి మనం నేర్చుకోవాలి. సూరజ్ హమే అంధకార్ కో దూర్ కర్కే ప్రకాష్ కో ఫైల్నే కా సీక్ బి దేతా హై. అంతేకాదండి, సన్ మనకి ఏం నేర్పిస్తున్నారు అంటే అంధకార్ కో దూర్ కర్కే, అంధకార్ ఈ డార్క్నెస్ని, చీకటిని పారద్రోలి, ప్రకాష్ కో ఫైలానే కా, ప్రకాష్ అంటే బ్రైట్నెస్ని స్ప్రెడ్ చేయాలి అనే ఒక గొప్ప విషయాన్ని మనకి నేర్పిస్తున్నారు. అంటే మనలో ఉన్న కొంతమంది మూర్ఖత్వం అని కానీ ఇటువంటి ఈ అంత అంధకారాన్ని దాన్ని ఏం చేయాలంటే దూరం చేసుకొని జీవితాల్లో వెలుగు నింపడం అనేటువంటి సన్ చూసి మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ पेड़ हमें सदा परोपकारी बने रहने का सीख देते हैं. పేడ్ హమే సదా పరోపకారి, ఈ ట్రీస్ అనేవి ఎప్పుడు కూడా ఇతరులకి హెల్ప్ చేయాలి అనే విషయాన్ని మనకి నేర్పిస్తూ ఉంటాయి. ట్రీ చూడండి, తన జీవితంలో మొత్తం అంతా కూడా ఫ్రూట్స్ ఇస్తుంది మనకి. ఆ లీవ్స్ మనకు ఉపయోగపడుతూ ఉంటాయి, రూట్స్ దగ్గర నుంచి ప్రతిదీ మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది. కాబట్టి మన కోసం అది జీవిస్తూ ఉంటుంది. మనకి ప్రాణాధారమైన ఆక్సిజన్ కూడా ట్రీస్ నుంచి మనకి వస్తూ ఉంది. కాబట్టి చెప్తున్నారు ఏమని చెప్పి, పరోపకారికి ఇతరులకి హెల్ప్ చేయడం అనేది ట్రీస్ని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు. చూడండి స్టూడెంట్స్, ఈ లెసన్లో ఉన్న ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకి 3 మార్క్స్ క్వశ్చన్లో అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. అంటే అడిగితే సారాంశం అడగవచ్చు, సారాంశం అడగలేదు అంటే ఖచ్చితంగా 3 మార్క్స్ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. మీరు వీటిని చక్కగా నోట్స్లో నోట్ చేసుకొని మీరు చదవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్.